నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్లో మా ప్రతినిధి నవీన్ మనకు అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో ఖాళీగా ఉన్నటువంటి కాకి పోస్టులు ఏవైతే పోలీసులకు సంబంధించినటువంటి పోస్టులు అక్కడ ఖాళీగా ఉన్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికీ భర్తీ కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక పోలీస్ బాస్ లేకపోవడంతో పోలీసులు గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి కవిత ఉన్నా పట్టించుకోలేదని కూడా విమర్శలు వినిపిస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎస్, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి నవీన్. థ్యాంక్ యూ రాజశేఖర్. నిజామాబాద్ జిల్లాలో కాకీలకు కుర్చీలు ఖాళీగా విక్రయిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో అనేక పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ కూడా వాటిని భర్తీ చేయని పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అయితే అనేక కీలక పోస్టులు ఇటు ఇన్ఛార్జీలతోనే మమ అనిపిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో భద్రత పూర్తిగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రజల భద్రత గాలికి వదిలేసినట్లు కూడా తెలుస్తుంది. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర వహించిన వాటి నాయకులు నిజామాబాద్ జిల్లా నుంచి ఉన్నారు. అయితే సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా ఉన్నారు. అలాగే సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైనటువంటి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, అలాగే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, అలాగే ఎమ్మెల్యే అయినటువంటి జీవన్ రెడ్డి కూడా ఇక్కడ ఉండే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే అయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఇటు సిపి ఇటు పోలీస్ కమిషనర్ తో పాటు దాని కింద ఉన్నటువంటి అనేక కీలక పోస్టులను కూడా ఇంతవరకు భర్తీ చేయని పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఏప్రిల్ 1 నుంచి ఇన్ఛార్జీలు పాలనతో కొనసాగుతుంది. అయితే రానున్న రోజుల్లో ఎన్నికలకు సందడి మొదలవుతుంది జిల్లాలో పూర్తిగా. అయినప్పటికీ కూడా ఇంతవరకు ఇటు పోలీస్ కమిషనర్ కూడా ఇంతవరకు నియమించలేని పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అసలు సిపి నియామకం ఇంత ఆలస్యం కావడం ఏంటని కూడా పలు చర్చ కూడా మొత్తం కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే గతంలో విధి నిర్వహించిన వాటి సిపి నాగార్జున మార్చి 31న పదవి విరమణ పొందారు. అయితే అనంతరం నిర్మల్ సంబంధించిన ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఇక్కడ ఇన్ఛార్జి బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. అది ఏప్రిల్ 1 నుంచి ఆయన జిల్లా వివరాలు చూస్తున్నారు. అయినప్పటికీ చాలా కార్యక్రమాలు భద్రత విషయంలో పోవచ్చు, అలాగే మొన్న జరిగినటువంటి హనుమాన్ శుభయాత్రలు కూడా ఇటు నిర్మల్ సంబంధించిన ఎస్పీ ప్రవీణ్ కుమార్ కూడా స్పష్టంగా ఇటు పగడ్బందీగా కూడా తమ బాధ్యత నిర్వహించారు. అయినప్పటికీ కూడా ఇటు సిపి లేని లోటు మాత్రం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ చూసినప్పుడైతే సిపితో పాటు అదనపు డీసీపీ ఉషా విశ్వనాథ్ కూడా బదిలీపై వెళ్లారు. అనంతరం స్పెషల్ బ్రాంచ్ చెందినటువంటి ఏసీపీ మధుసూదన్ రావు అలా ఇన్ఛార్జిగా నియమించారు. అయితే ఇది వరకు ల్యాండ్ అదనపు డీజీపీ రవీంద్ర బాబు బదిలీపై వెళ్ళడం, ఆయన స్థానంలో కూడా కొత్త వారిని కూడా ఇంతవరకు నియమించలేని పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అయితే వీటితో పాటు అదనపు డీజీపీ పోస్టు కూడా ఇంతవరకు కూడా భర్తీ చేయలేని పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. అయితే వీటితో పాటు ప్రధానంగా 300 కానిస్టేబుల్ పోస్టులు కూడా ఇంతవరకు కూడా భర్తీగా ఖాళీగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్ని రోజుల క్రితం కూడా వాటికి సంబంధించిన కూడా నియామక రాత పరీక్ష నిర్వహించారు. అయినప్పటికీ కూడా వాటికి కూడా ఇంతవరకు నియమించలేని పరిస్థితి ఉంది. మొత్తం జిల్లా వ్యాప్తంగా చూసినట్టు పోలీస్ బాస్ దగ్గర నుండి ఇక నిజామాబాద్ జిల్లా పోలీస్ సిపి నుండి కూడా దాని తర్వాత కీలక పోస్టులు, అలాగే 300 మంది కానిస్టేబుల్ కూడా ఇంతవరకు నియమించకపోవడంతో కూడా పూర్తిగా భద్రత కూడా గాలికి వదిలించిందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా కొన్ని రోజులు చూసినట్లయితే జిల్లాలో అనేక దొంగతనాలు జరుగుతున్నాయి, దాంతో పాటు మంటలు కూడా జరుగుతున్నాయి. అయితే దీంతో పాటు ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో ఇటు రాష్ట్రంలో ఎక్కడ ఉగ్రవాద ముక్కలు దాడి జరిగిన నిజామాబాద్ జిల్లాకు లింక్ ఉందని చెప్పవచ్చు. అయితే దీంతో పాటు ఇటు పిఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా పెట్టింది పేరుగా చెప్పవచ్చు. ఇక్కడ నుండి అనేక మంది పిఎఫ్ఐ ఉగ్రవాదులను కూడా ఇటు ఎన్ఐ అధికారులు పట్టున్నారు. వీరికి సుమారు 300 మందికి కూడా ఇక్కడ పిఎఫ్ఐ ఎవరైతే ఉన్న ఉగ్రవాదులకు కూడా ట్రైనింగ్ ఇచ్చినటువంటి అబ్దుల్ ఖాదర్ కూడా నిజామాబాద్ జిల్లాలో కూడా పట్టున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంత జరుగుతున్నప్పటికీ ఇంతవరకు కూడా ఇటు పోలీస్ బాస్ని కావచ్చు, ముఖ్యమైన అధికారులను కూడా ఇంతవరకు నియమించకపోవడంతో కూడా ఇప్పుడు ప్రజలు కూడా ఆందోళన చెందిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో అనేక కేసీఆర్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి ఉన్నారు. అయినప్పటికీ కూడా